మోంతా తుఫాన్ నష్టంపై కేంద్ర బృందం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్ర బృందం అధికారులు చంద్రబాబును కలిశారు. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమి బసు నేతృత్వంలో ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసింది. ఇక కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించింది. 5,267 కోట్ల మేర తుఫాన్ నష్టం వాటిల్లినట్లు కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఓ మధ్యంతర నివేదిక ఇచ్చింది. ఇక తక్షణ సాయంగా 2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మోంతా తుఫాన్ కారణంగా ప్రభావితం అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుఫాన్, భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని నివేదికలో వెల్లడించింది. ఇక 9,960 ఇళ్లు నీట మునిగాయని, 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని ప్రభుత్వం పేర్కొంది. If these are not repaired immediately, I'll not be able to run the water. అలాగే భారీ వర్షం కారణంగా 4,566 ఇళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని, 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్రానికి నివేదించింది. ఇక వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశు సంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్లు వెల్లడించింది. 3.36 లక్షల కుటుంబాలకు 3,000 చొప్పున తక్షణ ఆర్థిక సాయంగా అందించిన కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. First, we have all these canal is breached, madam. So we are not able to do what. Yes. Yes. Ma'am, now this because these points are breached,